సెకండ్ ఇయర్ బీకామ్ వచ్చినప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచన రావడానికి స్టార్ట్ అవుతుంది. నా ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత నా పెళ్ళి ఎలాగా, నా చదువులు ఎలాగా, నా ఇంటి ఎలాగా, నేను ఎక్కడ ఉంటాను, ఇవన్నీ ఆలోచన సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ రావడానికి స్టార్ట్ అవుతుంది. సరే, నేను ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నా లైఫ్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ తర్వాత, ఇవన్నీ నేను అందరినీ చూస్తున్నాను. నా ఎల్డర్ అక్కని చూస్తున్నాను, పెళ్లి చేసుకొని చాలా మంచిగా ఉన్నాను, కార్ తీసుకున్నాను, పెద్ద ఇంట్లో ఉన్నాను. నా నేబర్ని చూస్తున్నాను. ఆటోలో ఎడ్యుకేషన్ అయిన తర్వాత మంచి బ్యాంక్ జాబ్కి వెళ్ళాను, ఎప్పుడో వస్తాడు కారులో, తర్వాత మంచి పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ చూసుకొని నేను నా లైఫ్ గురించి ఒక ఇమాజిన్ చేసుకున్నాను. నా లైఫ్ ఇలా ఉంటే చాలా మంచిది. నేనేమి ఇమాజిన్ చేశానంటే, నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత విదిన్ 10-15 days జాబ్కి ఇంటర్వ్యూ వస్తుంది. నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాను. ఆ జాబ్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ దొరుకుతుంది. 15,000 rupees స్టార్టింగ్ సాలరీ, 15,000 rupees జాబ్ వచ్చేస్తుంది. అక్కడ నేను 6 months పని చేస్తాను, 15,000 rupees. అక్కడి నుంచి ఇంకొకటి కంపెనీకి జంప్ చేస్తాను. అక్కడ నేను 20,000 to 25,000 rupees సాలరీ అడుగుతాను, వాళ్ళు ఇచ్చేస్తాను. అక్కడ 1 year పని చేస్తాను. అక్కడ 1 year పని చేసేసి ఇంకొకటి జాబ్ చేంజ్ చేస్తాను. వాళ్ళు నియర్లీ 30,000 rupees సాలరీ ఇస్తారు. ఇలాగే 4-5 years లో నా సాలరీ 50,000 rupees అవుతుంది. 50,000 rupees ఎప్పుడు అవుతుందో ఆ రోజు ఒక పని చేస్తాను. ఏం చేస్తానంటే, బుల్లెట్ షోరూమ్కి వెళ్ళి ఒక బుల్లెట్ బైక్ తీసుకుంటాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? నా సీనియర్స్, నా నేబర్స్ అందరూ జాబ్కి వెళ్తారు, తర్వాత బుల్లెట్ తీసుకుంటారు. బుల్లెట్ తీసుకొని ఫుల్ అందరూ అంటారు, చూడు బుల్లెట్ తీసుకున్నాడు, బుల్లెట్ తీసుకోవాలి. నా మనసులో అదే, నేను బుల్లెట్ తీసుకోవాలి, నేను పెద్ద సైలెన్సర్ వేసేసి అని అడగాలి. ఎవరు ఇంకొకటి, మీరు బైక్ తీసుకుని ఊరినే కూర్చోరు. ఫ్రైడే ఈవినింగ్ ఒక బ్యాగ్ ఇట్టు ఒక పెద్ద హెల్మెట్ వేసుకొని వెళ్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మండే పొద్దునే వస్తారు. మండే పొద్దునే వస్తే వాళ్ళ ఫేస్బుక్లో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫొటోస్ ఉంటుంది. ఎప్పుడో ఒక ఫైర్లో కూర్చున్నాను, హైవేలో ఇది హెల్మెట్గా తీసుకొని ఫోటో వేసుకున్నాను. ఫ్రెండ్స్ అన్ని బైక్ ఒక లైన్లో పెట్టేసి అందరూ పోజ్ ఇచ్చారు. ఇవన్నీ ఫొటోస్ వస్తుంది. ఆ ఫోటో చూస్తే నేను కాలేజ్ ఉన్నప్పుడు నా మనసులో ఒకే ఆశ, నేను బైక్ తీసుకున్నాను, నేను ఫ్రైడే వెళ్ళాలి, నేను ఫోటో పెట్టాలి. ఇది నాకు ఒక పెద్ద ఏం. బైక్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? నా ఇమాజినేషన్, నేను ఒక చిన్న ఇంటి కొంటాను, లోన్ తీసుకొని ఇంటి కొనేసి నా పేరెంట్స్ని తీసుకొచ్చేసి నా ఇంట్లో వాళ్ళు